అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? హ్మ్, నాకు ఇంట్లో హెల్ప్ దొరికితే నేను నీలా ప్రమోషన్స్ తెచ్చేసుకునేదాన్ని. నాకు బరువులు ఇవ్వడమే తప్ప నా బరువులు పంచుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు మా ఇంట్లో అని అత్తగారు వినేలాగా కీర్తనతో మాట్లాడుతోంది సుప్రజ. అత్తగారు ప్రసూన అప్పుడే మనవరాలు మనవడికి కథ వినిపిస్తూ నోట్లో ముద్దలు పెడుతూ అన్నం తినిపించేసింది. ఇద్దరికీ చెయ్యి తిప్పి దిష్టి తీసేసి సింకులో చెయ్యి కడుక్కుంటోంది ప్రసూన. మీ పాతకాలం దిష్టి తీయడాలు అవి ఈ కాలం పాస్ట్ పిల్లలకు చిరాకుగా అనిపిస్తాయి. ఎందుకు నేను వద్దు అన్నా రోజు చేస్తారలా అని ప్రసూనని సాధిస్తోంది సుప్రజ. సుప్రజ భర్త రాకేష్ 2 ఏళ్ల కాంట్రాక్ట్ మీద విదేశాల్లో పనిచేస్తున్నాడు. అత్తగారి తోడుతో ఇద్దరి పిల్లలను చూసుకుంటోంది సుప్రజ. చూసుకుంటున్నాను అని సుప్రజ అనుకోవడమే కానీ ఇంటి పనంతా మనవడు మనవరాలి పనంతా ప్రసూననే చూస్తోంది. 10 ఏళ్ల కిందట ప్రసూన భర్త ముకుంద బ్రతుకున్నప్పుడు సుప్రజ కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ప్రసూన నోరు పెద్దది. సుప్రజని చాలా సాధించేది. తరువాత పిల్లలు సిటీలో సెటిల్ అయ్యి వచ్చేశాక సుప్రజ ఇంటి పనంతాను తమ పెద్దలిద్దరిని చూసుకున్న తీరును గుర్తు తెచ్చుకొని సుప్రజ లేని లోటు తెలిసి బాగా అర్థమయ్యాక ప్రసూన మనస్తత్వంలో కాస్త మార్పు వచ్చింది. సుప్రజతో స్నేహంతో ఉండాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుప్రజకి మనసుకి మొరటుతనం వచ్చేసింది. అత్తగారు కొత్త కోడలిగా వచ్చిన తనని కూతురుగా కాదు కదా, కనీసం మనసున్న ఓ మనిషిగా కూడా చూడలేదన్న బాధ సుప్రజ మనసుని స్పందన లేకుండా, అత్తగారంటే గౌరవం జాలి లేకుండా చేసేసింది. ఫలితంగా ఇప్పుడు సుప్రజ నోరు ఎక్కువగానే వాడుతుంది. ప్రసూన కష్టంగా అనిపిస్తున్నా కూడా నాకు ఉన్న కుటుంబం ఇక వీరే కదా అని పంటి బిగువన కోడల నిరాధారణను భరిస్తోంది. ఆ రోజు చిన్ని మనవడి బర్త్డే పార్టీ హడావిడి అలసట అన్నీ కలిసి అదే రాత్రి కల్లా ప్రసూనకి జ్వరం వచ్చింది. వెనకాలే కీళ్ళ నొప్పులు బయటపడ్డాయి. సుప్రజకి మరో రోజున ఆఫీస్కి సెలవు పెట్టక తప్పలేదు. ఫోన్లో బాసు తిట్లు సాధింపులు కూడా సుప్రజకి తలనొప్పి తెప్పించాయి. పిచ్చి కోపంలో సుప్రజ ప్రసూనని అంటోంది, ఒకటే దొరికాయి కదా అని ఐస్ క్రీము మీద ఐస్ క్రీం తినేసి జ్వరం తెచ్చేసుకొని పడకేశారు. మీకే ఇంటి పని మీరు చేయకపోతే చచ్చినట్టు నేనే చేసుకుంటాలే అనే ధీమా. మరి నా ఆఫీస్ పని ఎవరు చేస్తారు? నేను చేయాల్సిన పని పూర్తి కాదు అని అక్కడ నా బాస్ తిట్లు. మీ అబ్బాయేమో ఎక్కడో హాయిగా బతికేస్తున్నాడు. కానీ నాకేమో ముసలిదానివి, నీ సంరక్షణ, చిన్నపిల్లలిద్దరి బాధ్యతల బరువు మోయాల్సి వస్తోంది. చిచ్చి గాడిద బతుకైపోయింది నాది అని తల కొట్టుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తోంది. కాసేపైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక తప్పేలా లేదని కోడలి మాటలకి కోపం కాకుండా జాలే వేసింది ప్రసూనకి. లేచి కోడలికి అయినంత సహాయం చేయాలని ప్రయత్నంలో పైకి లేచి 2 అడుగులు వేసిందో లేదో ఉన్నట్టుండి కళ్ళు గిర్రున తిరిగి వెనక్కి విరుచుకు పడిపోయింది ప్రసూన. సోఫా మీద తలపడినా పక్కనున్న టీపాయికి ఒళ్ళు తగిలి శబ్దం వచ్చింది. టక్కున సుప్రజ అత్తగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. ప్రసూనకి బీపీ పెరిగి పడిపోయింది. అత్తా అత్తా అని పిలుస్తూ మొహం మీద నీళ్లు జల్లినా రజని స్పృహలోకి రాలేదు. వెంటనే పిల్లలు పక్కింటావిడ సహాయంతో ప్రసూనని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది సుప్రజ. బీపీ చాలా హైగా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చికిత్స మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ దిగులుగా సుప్రజని ఖర్చుకుపోయారు. అమ్మా, నానమ్మకి ఏమైంది అని అడుగుతూ.
ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చింది, తగ్గిపోతుందిలే అని పిల్లలకి సర్ది చెప్పి మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకునింది. మా అత్తమ్మకి ఏమీ జరగకూడదు భగవంతుడా. ఆవిడ మళ్ళీ హుషారుగా ఇంటికి తిరిగి రావాలి అని దేవుణ్ణి అడుగుతోంది. స్వతహాగా సుప్రజ మంచి మనసు గల మనిషే. పెళ్ళయి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళగానే అది ఒక స్వాగతించే ఇల్లులా కాకుండా నియమ నిబంధనలతో నడిచే హాస్టల్ లాగా ప్రసూన సుప్రజకి అత్తింటిని పరిచయం చేయటం వలన మెట్టింటి మనుషులతో సరిగ్గా కలవలేకపోయింది సుప్రజ. అటు పుట్టింటి మమకారాలు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతూ అత్తింటి ప్రేమ కంటే సాధింపులు ఎదురవడంతో మనసు విరిగి యంత్రంలా మారసాగింది సుప్రజ. 24 గంటలు మూసిన కన్ను తెరవలేదు ప్రసూన. బ్రెయిన్ హెమరేజ్ అయితే జరిగే సూచనలు లేవు కానీ స్పృహలోకి రాకపోవడం ఎందుకో అని డాక్టర్లు వారిని మించి సుప్రజ కంగారు పడ్డారు. అత్తగారి ఇంట్లో అన్నీ చేసేవి ఒక్కొక్కటిగా గుర్తు రావడం, తాను ఏ విధంగా ఆవిడలో లేని తప్పులు ఎత్తిచూపి మాటలతో సాధింపులతో ఆవిడని గాయపరచడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వచ్చి సుప్రజ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భర్తకి ఫోన్లో తన అంతర్మదనం చెప్పుకొని సారీ సారీ అని చెప్పుకునేది. భర్త రాకేష్, సుప్రజ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, నీ మీద అమ్మకి కాస్త కూడా కోపం లేదు తెలుసా అని చెప్పేవాడు. అయినా సరే సుప్రజ ఎప్పుడూ ప్రసూన కళ్ళు తెరిచి తనను చూసి ప్రేమగా పలకరిస్తారా? తను ప్రేమగా ఆవిడ నుదురు తల తాగి ఆవిడ తనకెంతో ముఖ్యురాలో చెప్పాలని తహతహలాడిపోతోంది. బీపీ పెరిగిపోతూ తగ్గుతూ ఉంది ప్రసూనకి. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ మత్తులోకి జారిపోతోంది. సుప్రజకి నెమ్మది నెమ్మదిగా కంగారు పెరుగుతోంది. పిల్లలు కూడా అమ్మా నాన్నమ్మ రోజు ఈ టైంకి ఇది చేసేది మాకు, ఎప్పుడు నిద్రలేస్తుంది నానమ్మ అని ఒక్కటే కలవరిస్తున్నారు. సుప్రజకి అత్తగారు పిల్లలను ఎంత బాగా చూసుకున్నారో ఇంకా స్పష్టంగా తెలిసొచ్చింది. తనకే తెలియకుండా సుప్రజ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అత్తగారి పలకరింపు కోసం ఎదురుచూపుతో 3వ రోజున పూర్తి స్పృహలోకి వచ్చింది ప్రసూన. సుప్రజని పిల్లల్ని చూడాలని ఆత్రంగా అడిగింది. సుప్రజ పిల్లలు గబగబా ఆవిడ దగ్గరకు వెళ్ళారు. అత్తమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు అని ఆప్యాయంగా అడుగుతూ సుప్రజ ప్రసూన నుదురుని తలని ప్రేమగా నిమురుతోంది. పిల్లలు నానమ్మ చేతికి ముద్దులు పెట్టి నానమ్మ అని నవ్వుతూ పిలుస్తూ కేరింతలు కొడుతున్నారు. వారం తర్వాత పూర్తి స్వస్థతతో ఇల్లు చేరింది ప్రసూన. సుప్రజ తన ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టేసింది, అత్తగారిని దగ్గరుండి చూసుకోవాలి అని. సుప్రజకి వచ్చిన కోపం తగ్గి ప్రసూనకి వచ్చిన పరిణితి కలిసి అత్తాకోడళ్ళు ఇద్దరూ స్నేహంగా ఉండగలగడం అలవాటుగా చేసుకొని బాగుంటున్నారు ఇప్పుడు. ఏ బంధానికైనా పునాది సరిగ్గా పడితే బంధాలు చెదురుమదురు కాకుండా 10 కాలాల పాటు పదిలంగా ఉండగలవు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.